వెల్కమ్ టు SS3 బోటిక్. నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఏమిటంటే మనం స్కాలప్ వర్క్లో చాలా రకరకాల డిఫరెంట్ మోడల్స్ని తయారు చేయించాను. అవి ఎలా ఉంటాయో మీకు తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇవ్వండి వీడియో. శారీ అయితే ఇది వచ్చిందండి, రెడ్ మిర్చి కలరు, బెనారస్ అనమాట. బెనారస్లో రెడ్ మిర్చి కలర్ ఫ్యాన్సీది శారీ చాలా బాగుంది కదండి. ఈ శారీకి వచ్చి బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి, రన్నింగ్ బ్లౌజే వచ్చింది, ప్లెయిన్ వచ్చిందనమాట. ఈ ప్లెయిన్గా ఉన్నది కదా, దీనికి డిఫరెంట్గా ఏదైనా మోడల్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి దీనికి మనం బోట్ నెక్ పెట్టించామన్నమాట. బోట్ నెక్లో టెంపుల్ వర్క్ పెట్టామండి. చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు. ఇది టెంపుల్ వర్క్ చాలా బాగుందండి. బ్యాక్ వచ్చి ఐ షేప్ పెట్టి, ఇది బ్యాక్ ఐ షేప్ పెట్టి, ఇక్కడేమో టెంపుల్ వర్క్ పెట్టాం. విత్ పైపింగ్ వచ్చి సెల్ఫ్ పైపింగ్ వాడాం. బ్యాక్ ఓపెన్ పెట్టించామండి. హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కదండి, ఈ బార్డర్తో ఇలా వేసి పైపింగ్ వేసామన్నమాట. బ్లౌజ్ అయితే చాలా నీట్గా, చాలా సింపుల్గా, డీసెంట్గా ఉందండి. చాలా చాలా బాగుంది కదండి. ఈ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించాము. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ ఎలా చేయించానో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది రెడ్ కలర్ పట్టు శారీ అండి. ఈ పట్టు శారీ వచ్చి శారీ అయితే ఇలా వచ్చింది. మంచి పట్టు అండి ఇది. ఈ పట్టుకి దీనికి కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి. ఈ బ్లౌజ్కి అయితే ఇదిగోండి, బ్యాక్ రౌండ్ నెక్ పెట్టించాం. ఇది షేపు, ఇది వంపు షేప్తో ఇలా పెట్టించాం, ఎల్ షేప్ లాగా. స్లీవ్స్ వచ్చి చిన్న బుట్ట పెట్టామండి, పైన పఫ్లా పెట్టి, కింద కూడా పఫ్లా పెట్టి. హ్యాండ్స్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఇలా కరువు తీసామన్నమాట. చాలా బాగున్నాయి కదండి హ్యాండ్స్ మోడల్స్, చాలా చాలా బాగున్నాయండి హ్యాండ్స్ మోడల్ అయితే. ఫ్రంట్ వచ్చి ఇదిగోండి ఎల్ షేప్లో, ఫ్రంట్ ఎల్ షేప్లో ఆ బోర్డరే ఇక్కడ యూజ్ చేసామన్నమాట. ఫ్రంట్ చాలా డిఫరెంట్గా ఉందండి. నెక్ అయితే ఫ్రంట్ నెక్, దీనికి హ్యాంగింగ్స్ ఏమో ఇక్కడ బార్డర్ ఉంటుంది కదండి, ఆ బార్డర్తో ఇలా హ్యాంగింగ్స్ వేయండి. ఇదైతే చాలా చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది, చాలా మోడల్ కూడా రిచ్గా ఉంది. ఓకే, శారీ వచ్చి ఇదిగోండి, లైట్ లావెండర్ కలర్ పట్టు శారీ అండి. కంచి కాదండి, గద్వాల్ పట్టు అండి ఇది. ఈ గద్వాల్ పట్టుకి డార్క్ కలర్ వైలెట్ కలర్ బార్డర్, రిచ్ బార్డర్ వచ్చింది, అండ్ సిల్వర్ బూటీస్ వచ్చిందనమాట లైన్స్. ఈ శారీకి వచ్చి బ్లౌజు వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చారు. దీనికైతే ఇలా డిజైనింగ్ చేయించాం మేము. స్కాలప్లో ఇలా పెట్టాం, ఇదొక డిఫరెంట్ మోడల్లో పెట్టామన్నమాట. కనిపిస్తుంది కదండి మీకు. ఇది హై నెక్ అండి, ఇది హై నెక్. ఈ హై నెక్లోనే దీంట్లోనే ఇంత మార్పుగా ఇలా పెట్టాం, కొంచెం మోడల్గా. ఇది కూడా చాలా బాగుందండి, ఇది కూడా చాలా బాగుంది. ఫ్రంట్ కూడా ఇదిగోండి, ఇదొక కరువులో ఆ బ్యాక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా అదే మోడల్లో పెట్టాం. హ్యాండ్స్కి వచ్చి విత్ పైపింగ్ తోటి ఫిలప్ చేసేసి హ్యాండ్స్ బార్డర్ వేసేసి కంప్లీట్ చేసామండి. ఇది కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ శారీ వచ్చి డార్క్ వైలెట్ అండి, ఫ్యాన్సీ బెనారస్. దీనికి బ్లౌజు మామూలు స్క్వేర్ నెక్కే యూజ్ చేసాం, అన్ని మోడల్సే కదండి. స్క్వేర్ నెక్ పెట్టి ఇదిగోండి, కింద నడుము దగ్గర ఊరికే ఇలా డైమండ్ షేప్లో, త్రికోణం లాగా డైమండ్ షేప్లో ఒక ట్రయాంగిల్ పెట్టామన్నమాట. ఇదొక మోడల్ కింద బాగుంటుంది. విత్ పైపింగ్ వచ్చి సిల్వర్ వచ్చింది కదండి, చీర అంతా కూడాను సిల్వర్ పైపింగ్ వాడేమన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఫ్రంట్ ఏమో మామూలు రౌండ్ నెక్ పెట్టేసాము, హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసి ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ శారీ ఇదిగోండి, ఇదొక బ్లూ కలర్ అండి. ఇది ఫ్యాన్సీ బెనారస్
ఫ్యాన్సీ బెనారస్ అండి దీనికి కూడా ఇదొక మోడల్ పెట్టామండి. ఇదొక స్కాలబ్లో ఇదొక డిఫరెంట్ కింద పెట్టాం. ఈ మోడల్ కూడా చాలా బాగుందండి. ఈ మోడల్ కూడా చాలా ట్రయాంగిల్ మోడల్తో ఉన్నది. ఇదిగోండి, చాలా బాగుంది కదండి. ఇది ఫ్రంట్ వచ్చి ఇలా ఎల్ షేప్లో పెట్టామన్నమాట. ఫ్రంట్ ఎల్ షేప్లో, దీనికేమో హ్యాంగింగ్స్ ఇలా తమ్మస్తాల కింద ఇలా వేసి, ఇది కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇవి మామూలు బ్లౌజెస్ అండి. ఇదిగోండి, దీనికి హైనెక్ పెట్టాము. ఈ హైనెక్లో బ్యాక్ స్క్వేర్లో డ్రాప్ పెట్టామన్నమాట. మీకు క్లియర్గా కనిపిస్తుందా అండి? ఇదిగోండి, బ్యాక్ ఇలా స్క్వేర్ పెట్టామన్నమాట హైనెక్. ఫ్రంట్ వచ్చి ఇలా లీఫ్ ఆకారంలో ఫ్రంట్ నెక్ పైపింగ్, సెల్ఫ్ పైపింగ్తో కంప్లీట్ చేసి, హ్యాండ్స్ కూడా విత్ పైపింగ్, సెల్ఫ్ పైపింగ్ అన్నమాట. చాలా నీట్గా డీసెంట్గా ఉందండి. ఇది ఏ చీర మీద, ఏ శారీ మీద అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది కదండి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చి ఇదిగోండి, ఇది స్కాలప్ వర్కే. ఇది హైనెక్ అండి. ఇది హైనెక్లో సెల్ఫ్ పైపింగ్ వాడాము. అండ్ నెక్ ఇదిగోండి, చూడండి, ఇది ఒక టెంపుల్ వర్క్ లాగా. ఇది కూడా చాలా చాలా బాగుందండి వర్క్. ఇదిగో ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా మీకు. వర్క్ చాలా బాగుంది కదండి. వర్క్ అయితే ఫ్రంట్ కూడా బ్యాక్ ఎలా ఇచ్చామో ఫ్రంట్ కూడా అలాగే ఇలా స్కాలప్ లాగా పీజింగ్ వాడి పెట్టామండి. నెక్స్ట్ ఇంకొక శారీ ఉన్నది. ఇదిగోండి, ఇది డార్క్ బ్లూ కలర్ అండి. ఇది కూడా జార్జెట్ క్లాత్ అండి, ఫ్యాన్సీ జార్జెట్ క్లాత్. శారీ అయితే చాలా చాలా బాగుంది, చాలా పల్చగా చాలా బాగుంది క్లాత్. కలర్ కూడా చాలా బాగుందండి. దీనికేమో ఎలా మనం డిజైనింగ్ చేసామంటే ఇదిగోండి, బ్యాక్ ఇది కూడా స్కాలబే అండి. అట్లా స్క్వేర్లా ఇచ్చి కింద ఒక ట్రయాంగిల్ కింద మోడల్ కింద, ఇదొక డిఫరెంట్ మోడల్ కింద, ఇందాకటి ఇదొకటి, 2 రకాల కింద పెట్టామండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం మోడల్లో మేము తయారు చేసామండి. ఫ్రంట్ వచ్చేసి ఎల్ షేప్ పెట్టామండి. ఇవైతే చూసారు కదండి మోడల్స్ ఎలా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి కదండి. నాకైతే బాగా నచ్చినాయండి. మా వాళ్ళు అన్నీ కూడా చాలా చాలా కష్టపడి బాగా చేశారండి. మా వారు డిజైనింగ్ చేస్తే మా టైలర్స్ అందరూ చక్కగా స్టిచ్చింగ్ చేసి చాలా మోడల్గా చూపిస్తున్నారండి. ఈ గేట్ అంతా కూడా మా టైలర్స్దేనండి. టైలర్స్ చాలా మా టైలర్స్ అనే కాదు, ఏ టైలర్ అయినా చాలా చాలా బాగా కుడతారు. అది మనం ఆ శారీ మీద యూజ్ చేసుకోవడం వల్ల ఆ శారీకి అందం వస్తుందండి. ఆ డిజైనింగ్ చేయడం వల్ల శారీకి చాలా లుక్ వస్తుందండి. మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ చాలామంది కూడా అదే అంటారు, చాలా బాగుంటాయండి మీ దగ్గర స్టిచ్చింగ్, మీ దగ్గర డిజైనింగ్ కూడా చాలా చాలా బాగుంటాయండి అని చెప్తారు. చాలా కొంతమంది కస్టమర్స్ అయితే బాగా నచ్చితే మళ్ళీ వెంటనే మనకు కాల్ చేసి చాలా బాగా కుట్టారని, చాలా బాగా స్టిచ్చింగ్ చేశారని అని కూడా చెప్తారు. అప్పుడు ఆనందం మాకు వచ్చే ఆనందం ఇంత అంతా కాదండి, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.